హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో శ్రీనివాస మంగాపురం వెళ్ళాం కదా. సో మేము అదే రోజు నెక్స్ట్ మేము గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇలా వెళ్ళే రూట్లో కొబ్బరి బొండాలు కనిపించాయని చెప్పి కొంచెం తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మనకి ఇక్కడ ఆంధ్రాకి తమిళనాడుకి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, అదే ఈ చెక్ పోస్ట్. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒకసారి మనకి వెహికల్ అయితే స్టాప్ చేస్తారు. సో దీని నెక్స్ట్ మేము తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో మీరు లాస్ట్ వీడియోలో నేను శ్రీనివాస మంగాపురం ఇంకా అలాగే చాలా వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి చూడకపోతే చూడండి. అండ్ అలాగే నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఒక లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అనమాట నా వీడియోస్. సో మీరెంత ఇష్టపడుతున్నారు అనేది నాకు తెలుస్తుంది. సో మేము ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే మనకి గోల్డెన్ టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంది. సో ఇది లోపలికి వెళ్ళే రూట్. కొంచెం ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట మనకి. సో ఇలా మంచిగా షెడ్స్ వేశారు. ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీ ఉంటుంది కౌంటర్ దగ్గర. టికెట్స్ అండ్ వీల్ చైర్ ఫెసిలిటీ రెండు మనం తీసుకోవచ్చు టెంపుల్లో. సో అంటే మన ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేకపోతే మనకి వీల్ చైర్ ఫెసిలిటీ ఇస్తారు. సో ఈ సైడ్ ఈ కౌంటర్స్ అన్నీ కూడా మనకి లగేజ్ కౌంటర్స్, ఫోన్ అవన్నీ పెట్టుకోవాలి. ఇది మనకి టెంపుల్లోకి ఫోన్స్ ఎలా ఉండదు. అండ్ టెంపుల్ మనకి ఇంత కూడా కనిపించదండి. సో మనం టెంపుల్ లోపలికి ఇలాగే చూడగలం. గోల్డెన్ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ టైం ప్రిఫర్ చేయండి మీరు. సో మేము 100 రూపీస్ టికెట్కి వెళ్ళాము. కొంచెం తక్కువ మంది ఉన్నారు అండ్ ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే దీన్ని నెక్స్ట్ మేము ఇంకా కాణిపాకం టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో మేము ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇంకా అన్నదానం కూడా ఉంది. అన్నదానం కూడా మనం అక్కడ తినచ్చు. సో ఇదంతా వెహికల్ పార్క్ చేసే ఏరియా. సో మేము దీన్ని నెక్స్ట్ కాణిపాకంకి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది, 5 అయిపోయింది. సో మనకి తిరుపతి నుంచి ఇక్కడ ఒక డైరెక్ట్గా కాణిపాకంకి బస్ స్టాప్ ఉందండి. మనకి బస్సెస్ అయితే అవైలబిలిటీ చాలా ఉంది మనకి. సో మనం ఈజీగా తిరుపతి టు కాణిపాకం బస్సెస్ అవైలబుల్ ఉంది కాబట్టి మనం వచ్చేయచ్చు. సో మేము ఇక్కడ ఈవినింగ్ మేము శ్రీనివాస మంగాపురం అండ్ గోల్డెన్ టెంపుల్ నుంచి మేము కాణిపాకం వచ్చాం. లాస్ట్లో కాణిపాకము. సో కాణిపాకంకి వచ్చేసరికి ఏంటంటే మాకు ఈవినింగ్ 5 అయిపోయింది యాక్చువల్గా. సో 5:30కి దర్శనం క్లోజ్ అని చెప్పారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారేమో, నాకు అది కరెక్ట్గా ఐడియా అయితే లేదు. సో ఇది వచ్చి కాణిపాకం టెంపుల్ అనమాట. సో మేమైతే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము కొంచెం లోపలికి విఐపి దర్శనం ద్వారా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఈ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. చుట్టూరు కొలంతో చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మనకి ఇలా ఉందన్నమాట. సో మేమైతే విఐపి దర్శనం చేసుకున్నాము. సో దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో దర్శనం అయిపోయిన వెంటనే మేము బయటకు వచ్చేసాం అనమాట. సో బయటికి వచ్చేసాక మనకి ఇంకా కొన్ని ఇక్కడైతే ఒక 2 to 3 టెంపుల్స్ ఉన్నాయి. సో కొంచెం టైం పడుతుంది మనకి చూడడానికి. టెంపుల్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి అనమాట. సో ఇది వచ్చి మనకి గుడి గోపురం అండ్ ధ్వజస్తంభం అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ అని. సో ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. సో వినాయకులు అన్ని విగ్రహాలు పెట్టి ఒక చిన్న పార్క్ ఉంది. అండ్ స్వామి గారి గుడి అయితే ఉందన్నమాట. సో మీరు కూడా చూసేయండి. సో ఇంకా మేమైతే ఆ దర్శనం అంతా గుడిలో టెంపుల్ అన్ని దర్శనాలన్నీ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మేము ఇంకా బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి చిన్న చిన్న షాపింగ్ ఉంది. సో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా. సో నేనైతే విఘ్నేశ్వరుడిది మ్యాగ్నెటిక్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్నాక మేము ఇంకైతే తిరుపతి స్టార్ట్ అయిపోయాము.